సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కూడా కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి. అంతేకాదు, గ్రహణం సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను సైతం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ ఆలయాలేవి, అవి ఎక్కడెక్కడున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది అక్టోబర్ 25వ తేదీన రెండో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన దేవాలయాల తలుపులన్నీ మూసేస్తారు. ఎందుకంటే దేవాలయాల్లోని విగ్రహాలు గ్రహణం సమయంలో శక్తిని కోల్పోతాయని, ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రాలలో వివరించబడింది. అందుకే ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు, కార్యక్రమాలను నిర్వహించరు. ఎంత ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ గ్రహణం సమయంలో వాయిదా వేస్తారు. ఈ విషయం గురించి మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయంలో కూడా కొన్ని దేవాలయాల తలుపులు తెరిచే ఉంటాయి. అంతేకాదు, గ్రహణం సమయంలో అక్కడ ప్రత్యేక పూజలను సైతం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆ ఆలయాలేవి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలోనూ గుడి తలుపులు తెరిచే ఉంటాయి. పంచభూతాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణం వేళ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. అంతేకాదు, రాహు, కేతువులను పూజించే ఏకైక దేవాలయం కూడా ఇదే కావటం మరో విశేషం. ఎవరి జాతకంలో అయితే కాలసర్పదోషంతో బాధపడుతుంటారో వాటి పరిహారం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమానం, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం కూడా గ్రహణం వేళ తెరిచే ఉంటుంది. శ్రీశైలం సమీపంలో ఉన్న ఈ గుడిలో సూర్యగ్రహణ సమయంలో అరుణహోమం కూడా నిర్వహిస్తున్నట్లు అక్కడి పండితులు చెబుతారు. గ్రహణం వేళ భక్తులు ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే ఈ దేవాలయం వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. కేవలం వేసవి కాలంలో నీరులేని సమయంలో మాత్రమే దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమాన, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కన్నయ్య కొలువైన ఉన్న ఈ ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లా తిరువరప్పు లేదా తిరువేరపులో ఉంది. కొట్టాయం నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రహణం సమయంలోనూ ఈ గుడిని తెరిచి ఉంచటమే ఈ ఆలయం ప్రత్యేకత. అంతేకాదు, స్వామివారికి నైవేద్యం కూడా సమర్పిస్తారు. ఈ గుడిలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వారికి తమ జీవితంలో ఆకలి బాధలనేవి అస్సలు రావని చాలామంది నమ్ముతారు. సాధారణంగా హిందూ దేవాలయాలన్నీ రాత్రివేళ మూసివేస్తారు. కానీ కేరళలోని కన్నయ్య గుడి మాత్రం అనునిత్యం తెరిచే ఉంటుంది. కేవలం గంట లేదా 2 గంటలు మాత్రమే ఈ గుడి మూసివేస్తారట. ఈ ఆలయంలో తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యం సమర్పిస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారికి ఆంధ్ర, తెలంగాణ నుంచి రైలు, విమానం, బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కూడా గ్రహణం సందర్భంలో తలుపులను తెరిచే ఉంచుతారు. గ్రహణం కాలంలో ఇక్కడ శివలింగాన్ని మాత్రం తాకనివ్వరు. ప్రత్యేక పూజలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపేస్తారు. కానీ ఆలయ ప్రధాన ద్వారాలన్నిటినీ తెరిచే ఉంచుతారు. గ్రహణం తర్వాత ఆలయమంతా పవిత్ర గంగాజలంతో శుభ్రం చేస్తారు. అనంతరం యథావిధిగా పూజలు కొనసాగిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవాలు కొలువున్న పుణ్యస్థలాల్లో పద్మల్పూరి కాకో ఒకటి. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ప్రసిద్ధ నాగోబా ఆలయం మరో పుణ్యక్షేత్రం కాగా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కోట పరందోలిలోని జంగుబాయి క్షేత్రం మరో పుణ్యక్షేత్రం. వీటిలో దేని విశిష్టత దానిదే. ఇక్కడి ఆదివాసీ గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ దైవాలను కొలుస్తారు. అయితే దీపావళి పండుగ వచ్చిందంటే ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం పద్మల్పూరి కాకో కొలువున్న మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు సమీపంలోని పవిత్ర గోదావరి నదీ తీరంలో కొలువున్న పద్మల్పూరి కాకో ఆలయం సందడిగా మారుతుంది. దీపావళి రోజుల్లో 10-15 రోజుల పాటు పద్మల్పూరి కాకో సన్నిధిలో కోలాహలం నెలకొని ఉంటుంది. ఇక్కడ జాతర కూడా కొనసాగుతుంది. దక్షిణ భారతదేశంలోని ఏకైక ఆదివాసీల శక్తిపీఠంగా వెలుగొందుతున్న పద్మల్పూరి కాకో సన్నిధికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుండి, ఇంకా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని గిరిజనగూడాల్లోని దండారీ బృందాలు ఇక్కడికి వచ్చి తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకొని వెళుతున్నారు. దీంతో గోదావరి తీరంలో సందడి నెలకొంది.